ఒక గ్రామంలో రంగయ్య అనే బీదవాడికి మధ్య వయసు దాటుతూ ఉండగా ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు వెంకటప్ప. వెంకటప్పకు 12 ఏళ్ళు నిండేసరికి అతని తండ్రికి పూర్తిగా శక్తి ఉడికిపోయింది. అంతేగాక కుటుంబాన్ని పోషించడానికి అమితంగా కష్టపడుతున్నాడు. 100 రూపాయల అప్పు కూడా ఉన్నది. ఈ సంగతి గ్రహించిన వెంకటప్ప తన తండ్రితో, ఇక నువ్వేమీ కష్టపడవద్దు, నేనే ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించి తెస్తాను అని చెప్పి మరొక గ్రామానికి వెళ్ళి దొరికిన పని చేస్తూ డబ్బు సంపాదించసాగాడు. వెంకటప్పకు ఒక ముసలిది తన ఇంట ఆశ్రయం ఇచ్చింది. వెంకటప్ప ఆమెకు అన్ని విధాలా సహాయపడుతూ తన సొంత ఇంట ఉన్నట్టే ఉంటున్నాడు. ఒకసారి ముసలిది వెంకటప్పతో, నాయన, కొత్తవాణ్ణి 3 సార్లు పరీక్షించి గాని నమ్మకూడదు. నేను నిన్ను అలాగే పరీక్షించాను. డబ్బు విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి అన్నది. వెంకటప్ప తాను సంపాదించే కూలీ డబ్బులు ఒక ముంతలో వేసి దాన్ని చూరులో దాచేవాడు. అప్పుడప్పుడు ముంతను దించి డబ్బులు లెక్కపెట్టి ఎంత పోగైనది ఎంచుకునేవాడు. ఒకసారి ముసలమ్మ తన కూతురి వద్దకు వెళ్ళింది. ఇంట్లో వెంకటప్ప ఒక్కడే ఉన్నాడు. అతను తన ముంతలో పోగైన డబ్బు లెక్కపెట్టి భోజనం చేయబోతూ ఉండగా బయట నుంచి, ఆకలి, కాస్త అన్నం పెట్టు తల్లి అని ఎవరో దీనంగా కేక పెట్టారు. వెంకటప్ప ఆ బిచ్చగాడి మురికి జోలెలో ఇంత అన్నం తెచ్చివేశాడు. బిచ్చగాడు అతనితో, అయ్యా, నేను ఊళ్ళు వెంబడి తిరిగే బిచ్చగాణ్ణి. ఈ రాత్రికి మీ వసారాలో పడుకోనిస్తే తెల్లవారి లేచిపోతాను అన్నాడు. వెంకటప్ప వాణ్ణి చూసి జాలిపడి సరేనన్నాడు. సరేనని అనేసిన తరువాత అతనికి ముసలమ్మ చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. కొత్తవాణ్ణి 3 సార్లు పరీక్షించగాని నమ్మరాదు, డబ్బు విషయంలో అసలు నమ్మరాదు. ఈ బిచ్చగాడు కొత్తవాడే మరి. వెంకటప్ప డబ్బు ముంతను వంటింట్లో ఒక మూల పెట్టి తలుపు బాగా మూసి తాను వచ్చి ముందు గదిలో పడుకున్నాడు. బయటి వసారాలో పడుకున్నవాడు నిజంగా దొంగే. వాడి మురికి జోలె అడుగున దొంగలించిన సొమ్ములున్నాయి. వెంకటప్ప ముంతలో డబ్బులు ఎంచిపోయటం చూసిన మీదటనే వాడు ఆకలి అని కేక పెట్టాడు. డబ్బు ముంత వంట ఇంట్లో వెంకటప్ప దాచటం కూడా వాడు గమనిస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి వేళ ఆ దొంగ లేచి ఇంటి వెనక్కు వెళ్ళి వంట ఇంటికి కన్నం పెట్టి లోపలికి ప్రవేశించాడు. లోపలికి దూరుతూ ఉండగానే వాడి కళ్ళకు, ముక్కుకు ఘాటైన పొగ తగిలి తుమ్ములు రాసాగాయి. దగ్గు పట్టుకున్నది. వెంకటప్ప తాను పడుకోబోయే ముందు పొయ్యిలో మిరపతొక్కలు, కాడలు, ఇతర తుక్కు వేశాడు. వాటి పొగ ఇంటి నిండా కమ్ముకొని ఉన్నది. దొంగ చేసిన అలికిడికి వెంకటప్ప లేచి వంట ఇంట్లోకి వెళ్ళాడు. కన్నంలో నుంచి బయటికి జారుకుంటున్న దొంగ కాళ్ళు పట్టుకొని లోపలికి లాగి తాడుతో వాణ్ణి కట్టిపడేశాడు. తరువాత నలుగురు వచ్చి చేరి దొంగను గ్రామాధికారికి అప్పగించారు. దొంగ జోలెలో ఊళ్ళో వాళ్ళ సొమ్ములు చాలా దొరికాయి. వాటిని పోగొట్టుకున్న వాళ్ళు వెంకటప్పకు తమ శక్తి కొద్దీ బహుమానాలిచ్చారు. ఈ బహుమానాలతో వెంకటప్ప తన తండ్రి చేసిన బాకీ తీర్చి సుఖంగా జీవించాడు.